బీదరికం భౌతికంగా అంటే మనకున్నటువంటి ఈ జీవితంలో ఆహారం లేమి, వస్త్రహీనత, సరైన నివాసం లేకపోవటం, ఈ ఈ బీదరికం కూడా ఒక రకంగా దేవుని సమీపించడానికి ఉపయోగపడింది. ఈ బీదరికం కూడా సరిగ్గా దాన్ని కానీ వినియోగించగలిగితే ఆ బీదరికంలోనే చాలా సమీపంగా దేవునితో గడిపిన అనుభవాలు నా లైఫ్లో నేను చూశాను. బీదరికం అందరూ వద్దనుకునేది. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ధనం మనిషికి అవసరమే కానీ ధనం మురికి కలిగి ఉంటుంది. డబ్బు మురికి కలిగి ఉంటుంది. అది మనకి విస్తరించే కొద్దీ మనకు తెలియకుండానే మురికిని అంటిస్తూ ఉంటుంది. అది నేను చెప్తున్నా, పక్కా చెప్తా. నిజంగా అది ఒకవేళ విస్తరించి నీకున్న ఆ మురికి అంటకుండా ఉండాలంటే దేవుడే నిన్ను నన్ను కాపాడాలి. అందుకే ధనవంతులగుటకు ఆతురపడొద్దు అన్నాడు. పేదరికం ఒక రకంగా భద్రత. ఆధ్యాత్మికంగా వాస్తవాలు ఎరిగిన వాళ్ళకి పేదరికం ఒక రకంగా భద్రత. పేదరికం నిజం.